ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఆది మధ్యంతరహితుడు, వేద వేదాంత వేద్యుడు, ఆ గరళకంఠుడు, ఆ జంబుకేశ్వరుడు, ఆ కైలాసపతి, ఆ భిక్షా సంచారి వస్తే వస్తుంది జంగమయ్య జాతర. అదే మహాశివరాత్రి పర్వదినం రానే వస్తున్నది. మార్చి 8వ తేదీ. కోరింది తడవుగా వరాలిచ్చే భక్తవసులభుడు, కొంచెం నీళ్లు పోస్తే చాలు పరవశించిపోయే అభిషేక ప్రియుణ్ణి, నమశివాయ అని నోరారా పిలిస్తే చాలు ఎంతో సంతోషిస్తాడు. మనము కూర్చున్నా నిలుచున్నా ఏ పని చేస్తున్నా కూడా ఖచ్చితంగా నమశివాయ అని జపిస్తూ ఉండండి. పరమేశ్వరు సదా మీ యోగక్షేమాలే కాదు, మీ బిడ్డల యోగక్షేమాలు, మీ కుటుంబ యోగక్షేమాలు తుచ్చదముగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా, ఏ పని చేస్తున్నా కూడా ఖచ్చితంగా నమశివాయ నమశివాయ మనసులో స్మరిస్తూ ఉండండి. మీ పనులని నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ చిన్న భజన మీకోసం. ఆత్మలింగం భజరే అద్భుతలింగం భజరే, ఆత్మలింగం భజరే అద్భుతలింగం భజరే, అద్భుతలింగం భజరే ఆత్మలింగం భజరే, ఆత్మలింగం భజరే అద్భుతలింగం భజరే, అద్భుతలింగం భజరే. నాగలింగం నవమణిలింగం, నాగలింగం నవమణిలింగం, నాభి కమలా ఉద్భవలింగం, నాగలింగం నవమణిలింగం, నాభి కమలా ఉద్భవలింగం, నాగలింగం నవమణిలింగం, నాగలింగం నవమణిలింగం, నాభి కమలా ఉద్భవలింగం. ఈశ్వరలింగం భజరే, ఈశ్వరలింగం భజరే, శ్రీడీశ్వరలింగం భజరే, ఈశ్వరలింగం భజరే, శ్రీడీశ్వరలింగం భజరే. ఆత్మలింగం భజరే, ఆత్మలింగం భజరే, అద్భుతలింగం భజరే, అద్భుతలింగం భజరే. నాగలింగం నవమణిలింగం, నాగలింగం నవమణిలింగం, నాభి కమలా ఉద్భవలింగం, నాభి కమలా ఉద్భవలింగం. ఈశ్వరలింగం భజరే, శ్రీడీశ్వరలింగం భజరే, ఈశ్వరలింగం భజరే, శ్రీడీశ్వరలింగం భజరే భజరే. ఆత్మలింగం భజరే, అద్భుతలింగం భజరే. నాగలింగం నవమణిలింగం, నాగలింగం నవమణిలింగం, నాభి కమలా ఉద్భవలింగం, నాభి కమలా ఉద్భవలింగం. ఈశ్వరలింగం భజరే, శ్రీడీశ్వరలింగం భజరే, శ్రీడీశ్వరలింగం భజరే. ఆ బులా శంకరుని మనస్ఫూర్తిగా ఈ నామంతో భజన చేసినట్లయితే మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. ఎటువంటి అనారోగ్యమైన గ్రహాలు బాధిస్తున్న అన్ని గ్రహాలకు అధిపతి అతనే కదా. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన స్మరిద్దాం. నమశివాయ మర్చిపోబాకండి. పంచాక్షరి మించిన మంత్రం ప్రపంచంలో లేదు లేదు లేదు. ఓం నమః శివాయ.